శ్రీ మాత్రే నమః వారాహి దేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరికీ ఒక చక్కని పరిష్కారం చెప్పాలి, మంచిగా అందరికీ ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో కొలువు తీరి ఉండాలని ఒక చక్కని పరిష్కారాన్ని అయితే మీ ముందుకు తీసుకువచ్చానండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ విధంగా ఒక్క దీపాన్ని వెలిగించారు అంటే ఆ తల్లి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళమన్నా కూడా వెళ్ళదనమాట. అంతటి శక్తివంతమైనటువంటి దీపం. ఈ దీపాన్ని ఎలా పెట్టాలి, దీపానికి ఉన్న విశిష్టత ఏమిటి అనేది వీడియోలో తెలుసుకుందామండి. అయితే రేపటి రోజున మనకి 2వ తారీఖున అమావాస్య తిథి కలిగినటువంటి రోజున ఈ విధంగా దీపం వెలిగించటం అనేది ఒక చక్కని పరిష్కారం అని చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే చాలామందికి తెలియకపోవచ్చండి, అమావాస్య రోజుల్లో కూడా పూజలు అనేది చేయటం లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు కూడా అమావాస్య. అలాంటి రోజున అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒత్తులతో ఈ విధంగా దీపం వెలిగించటం మీ ఇంట సిరి సంపదలని అమ్మవారు కలిగిస్తుందన్నమాట. అయితే ఆ ఒత్తులు ఏమిటి, ఎలా చేయాలి అనేది మీకు వీడియోలో చూపిస్తానండి. మొదటిగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. దానికోసం ముందుగా మనం తీసుకోవలసినది తామర పువ్వులండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరం తామర పువ్వులన్నమాట. మనం ఆ తామర పువ్వులని తెచ్చిన తర్వాత అమ్మవారికి పెడుతూ ఉంటాము. అలాగే ఆ తామర పువ్వుల కాడల నుండి మనం తీసేటువంటి నారతోటి ఒత్తులను కనుక చేసి అమ్మవారికి దీపాన్ని వెలిగించినట్లయితే ఆ ఇంట సిరి సంపదలకి ఎలాంటి నష్టము ఉండదు. ఈ సిరి సంపదలు అనేవి వెళ్ళి విరుస్తాయని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే మీరు ఆ దీపాన్ని ఎలా పెట్టాలి, ఎలా వెలిగించాలి అంటే నారతోటి ఎలా ఒత్తులను తీయవచ్చు అనేది మీకు నేను వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. స్క్రీన్ మీద మనకి నారతోటి చేసినటువంటి దీపాన్ని అయితే చూపిస్తున్నాను. మీకు నచ్చిన విధంగా పువ్వులాగా చేసుకోవచ్చు. అలాగే వాటిని నార్మల్గా మనం ప్రతిరోజు ఇంట్లో ఎలా దీపాన్ని పెడతామో అలా అయినా ఒత్తులు చేసుకోవచ్చు అన్నమాట. ఏ విధంగా చేశాము అనేది కూడా నేను స్క్రీన్ పైన చూపించాను. మీకు నచ్చిన విధంగా అయితే ఖచ్చితంగా ప్రయత్నించండి. అలాగే చాలామందికి డౌట్ రావచ్చండి, ఎలా చేస్తారు, అసలు ఎలా వస్తుంది అని, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు స్క్రీన్ మీద 2 రకాల ఒత్తులతో దీపం వెలిగించి ఉంది, గమనించండి. ఒకటి ఇంట్లో చేసే మాదిరిగా, రెండవది వచ్చేసి మనకి తామర పువ్వులాగా అనమాట. ఇప్పుడైతే తామర కాడని తీసుకున్నామండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం డైరెక్ట్గా మొత్తం కట్ చేయకూడదండి. పైన ఒక లేయర్ లాగా ఉండేటట్టుగా ఒక పొర వరకు రౌండ్గా తిప్పుకుంటూ వీడియోలో చూపించిన విధంగా మనం కట్ చేయాలన్నమాట. కట్ చేసి చిన్నగా లాగుతూ ఉంటే, ఎటు సైడ్ అటు సైడ్ లాగుతూ ఉంటే మనకు ఆ తామర కాడలోంచి ఇట్లా నారలాగా సాగుతుంది. అది జిగురులాగా ఉంటుందన్నమాట. ఆ జిగురులాగా ఉండేదాన్ని మనం కొద్దిగా ఎడంగా లాగాలి. లాగిన తర్వాత కొద్దిగా విభూది తీసుకోండి, జిగురు ఉంటుంది కాబట్టి. విభూది తీసుకొని రాసుకుంటూ ఇలా ఏలుతోటి మనం నలిపినట్లయితే సన్నగా దారంలాగా వచ్చేస్తుంది. అలా వచ్చిన దారాన్ని మనం ఒత్తిలాగా చేసుకొని అమ్మవారికి దీపాన్ని అయితే వెలిగించాలండి. ఇప్పుడు వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా దీపాన్ని అయితే వెలిగించుకోండి. ఖచ్చితంగా మీ ఇంట్లో సిరి సంపదలకు అనేది లోటు ఉండదన్నమాట. అయితే ఇది అమావాస్య గడియలు ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా దీపాన్ని వెలిగించండి. మనం నిత్యం వెలిగించే దీపారాధన కన్నా అమావాస్య గడియలు ఉన్నప్పుడు వెలిగించే దీపారాధనకు ఉన్న ప్రాముఖ్యత అనేది 100 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఈ విషయం తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్తున్నానండి. ఇంకా నియమాలు అనేది ఏమిటంటే, మనం నార్మల్గా అమావాస్య రోజుల్లో నాన్ వెజ్ అస్సలు తినకూడదు. పీరియడ్ టైంలో మనం పూజలు అనేవి చెయ్యము కాబట్టి ఇందులో మీకు అన్నీ తెలిసే ఉంటాయి. ఇంతకు మించి ఇంకా ఏమైనా అర్థం కాలేదు, ఇంకా ఏమన్నా చెయ్యాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తానన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపటి అమావాస్య రోజున లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తామర ఒత్తులతో ఈ విధంగా దీపాన్ని వెలిగించటం వలన
మీ ఇంట్లో సిరి సంపదలు అనేవి చాలా చాలా ఎక్కువగా అధిక మొత్తంలో పెరిగిపోతాయి అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. ఇది అమావాస్య ఒక్కరోజని కాదండి, మంగళవారం, శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో కూడా మనం ఈ విధంగా దీపాన్ని వెలిగించటం అనేది మన ఇంటికి కూడా చాలా మంచిదన్నమాట. కాబట్టి రేపటి రోజున మిస్ అయిన వాళ్ళు ఈసారి అమావాస్యకైనా శుక్రవారం అయినా ఎప్పుడైనా వెలిగించవచ్చు. స్వస్తి.